హాయ్ అండి. అందరెలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరు బావుంటేనే గదా నేను గూడా బావుంటా. అవును గానీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఈ భోగి పండుగ మీకు భోగభాగ్యాలు, సిరి సంపదలు, ఆరోగ్యం మంచిగుండాలి మీ అందరిది అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఇంకా లేచి మొఖం కడుక్కొని వాటర్ అయితే తాగేసొచ్చి భోగి మంట అయితే ఏసిన. మా పిల్లలైతే లేవండ్రా అంటే అస్సలు లేస్తలేరు. ఇంగ వచ్చి ఇట్లా గాపుకొని ఇట్లా ఎళ్ళిపోయిండ్రు. మంటేసుకోవాలి భోగి మంట అంటే మళ్ళీ నిద్రపోతున్నారు. బాగా చలి పెడుతుంది. మంట కాడ కూర్చుంటే అంత చలేం లేదు. మంచిగా వెచ్చగుంది. ఇంకా ఇంటి ముందరనే ఏసుకున్న. ఆటో ఉంది, బండి ఉంది గదా! కొంచెం దూరం ఏసుకున్నాం అనమాట ఇంటి ముందరనే. ఇంకా మా ఆయనైతే దందకైతే పోయిండు. "నువ్వు ఇయాల ఇంటికాడనే ఉండు. ఇంట్లో పనులు చేసుకోలే" అనేసి. ఇంగ ఆయన పోయిన తర్వాత కొంచెం సేపు ఇంట్లో పోయి దుప్పటి కప్పుకొని కూర్చున్నా. ఆరైంది. ఆరైన తర్వాత ఇంక పొయ్యిలో బూడిదంతా ఎత్తేసుకుంటున్నా. రోజు పొద్దున్న లేసి ఇదే పని చేస్తా. ఫస్ట్ పొయ్యిలో బూడిద ఎత్తేసుకొని పొయ్యి మీద కొన్ని నీళ్ళు జల్లేసి ఇంగ పొయ్యికి అట్లా పెట్టుకోవాలంట. మా మామయ్య, మా అత్తయ్య అయితే చెప్పిండ్రనమాట. పొయ్యి అయితే అట్లనే చేసుకుంటా. ఇక బూడిద తీసుకపోయి చెత్త డబ్బాలో ఏసేసేయాలి. చెత్త డబ్బాలో వేయడం కూడా మీకు చెప్తున్నాను ఏమనుకోకండి. చెప్పేస్తున్నా అట్లా రోజు అట్లనే చేస్తా అనేసి. ఇంకా చెత్త డబ్బాలో వేసేసి వాకిలైతే ఊడ్చేసుకుంటున్నా. ఆకులు బాగా పడతాయి. కాని చెట్టు ఉంది కదా! అందుకని ఇంగ మంట అంత దూరం అట్లా వేసుకున్నా అనమాట. పొగెళ్తుంది కదా! ఇంగ మా ఆయన అయితే పోయిండు కదా! ఆటో లేదు కాబట్టి మంచిగా కనిపిస్తుంది. ఇంగ ముగ్గయితే మంచిగా వేసుకుంటా. వచ్చిన తర్వాత మా ఆయన ఆటో వచ్చేసరికి ఆ ముగ్గయితే అస్సలు కనిపియదు. ఇంకా కుక్కలొస్తాయని ఆటో అట్లనే అడ్డం పెట్టుకుంటాం. అయినా ఇంటి ముందరనే ఉండాలి కదా! అవతల పెట్టుకుంటే రోడ్డు మీద అయితది. అందుకనే 2 పనులకనమాట. రోడ్డు మీద కాకుండా కుక్కలు రాకుండా రెండిటికైతది. ఇంకా వాకిలైతే ఊడ్చేసుకున్నా. పొద్దున 4 గంటలకు మా ఆయనని లేపేస్తే పోయి పెండ అయితే తీసుకొచ్చిండు. అసలు ఇక్కడి పెండ దొరుకుతలేదు. మా ఇంటి దగ్గర ఆవులుండే అవి కూడా అమ్మేసుకున్నారనమాట. ఇం ఇంకా పెండైతే దూరం పోయి తెచ్చుకోవాలి. అయినా ఇప్పుడు పండుగ గదా! అస్సలు దొరకదు. అందులో గొబ్బెమ్మలు పెట్టుకోనీకేనన్నా తీసుకుపోతారు రోడున్నా సరే. ఇంక పెండైతే పొద్దున్నే 4 గంటలకు పోతే ఇంత కొంచెం దొరికింది. కొంచెమే తీసుకున్నా. కొంచెం తీసుకొని మళ్ళీ కొంచెం రేపటికి దాపెట్టుకున్నా. ఇంక పెండలీళ్ళైతే కలపక చానా రోజులైంది. వాసనొస్తుంది పెండ. అయినా కూడా ఇంటి ముందర పెండలీళ్ళు జల్లుకుంటే మంచిగా ఒక కలొస్తది. ఇప్పుడైతే మొత్తం కలర్ ప్యాకెట్స్ వచ్చినాయి గదా! కలర్ ప్యాకెట్స్ ఏసేస్తున్నారు. ఇంకా నేనైతే కలరేం ఎయ్యను గానీ ఉన్నప్పుడు వేస్తా, లేనప్పుడు నీళ్ళు జల్లేసి ముగ్గేసేస్తా. పెండంతా వేసేసుకున్న తర్వాత కొంచెం ఆరిన తర్వాత ముగ్గేయాలి. అప్పటి వరకు నీళ్ళు పెట్టుకోవాలి పొయ్యి మీద. ఇంకా పెండ నీళ్ళైతే జల్లితే ఇల్లు వాకిలి మాత్రం ఎంత నీట్‌గా కనిపిస్తుంది తెలుసా! అంత మంచిగా అయింది వాకిలి. ఇంకా రోజు వాటర్ జల్లుతాయి కదా! అంత అట్లా బూడిద బూడిద లేసినట్టు ఉంటది వాకిలి ఊడ్చినప్పుడు. పెండ నీళ్ళు జల్లినప్పుడు మాత్రమే అస్సలు బూడిద లేకుండా ఇల్లు అలికినట్టు ఎంత బావుంటదో. సిమెంట్ ఏసి చేసినట్టు గూడా. ఇంక నీళ్ళైతే పొయ్యి మీద పెట్టేస్తే ఒక్కొక్కరికి నీళ్ళు కాగిపోతాయి. అందరం స్నానాలు చేసేసుకుంటే ఇంట్లో పనులైతుంటే ఒక్కొక్కరు స్నానాలు గూడా అయితాయి అనేసి నీళ్ళైతే పొయ్యి మీద పెట్టేసిన. మంట అయితే మంచిగా మండుతుంది. చూడండి వాకిలి చూడు పెండేసి ఎంత మంచిగా అయిందో. ఇంకా ముగ్గైతే వేసేసుకోవాలి. ఆరిపోయింది. ఇవాళ ఫోన్‌లో చూసిన. మా ఆయన పోయిన తర్వాత ఏ ముగ్గేయాలి అని ఆలోచిస్తున్నా. నిన్నేం అనుకోలేను. కలర్‌లయితే ఏమీ లేవు. రేపు తెచ్చుకుంటా సంక్రాంతి రోజుకి. ఇంకా ఈ ముగ్గయితే బావుంది. 15 చుక్కలది 8 వచ్చే వరకు అనమాట. ఇంక ఈ ముగ్గయితే సెలెక్ట్ చేసేసుకున్నా. ఒక్కసారి చూస్తే వేస్తా. నాకు చుక్కల ముగ్గులే ఎక్కువొస్తాయి. డిజైన్స్ ఏమో కొంచెం ట్రై చేస్తా ఒక్కొక్కసారి. డిజైన్స్ అంతా పేపర్ మీద ట్రై చేస్తే వస్తాయి. ఇంకా ముగ్గయితే బావుందా? మీరు ఒకసారి కామెంట్ చేసేయండి నా ముగ్గు ఎట్లుందో. నాకైతే నచ్చింది. ఎందుకంటే ఇట్లా ఆకులొచ్చినాయి సైడ్ పొంటి. అదే నచ్చింది డిజైన్ అనమాట. ముగ్గయితే నాకు బా నచ్చింది. ఇంక ముగ్గులో పసుపు, కుంకుమేసి గొబ్బెమ్మలైతే పెట్టాలి. ఇంకా కలరు మొన్నది ఒక్కటే ఒక కలరుంది. అదేస్తే ఏం బాగుండదు అనుకున్నా. అందుకని ఏం ఎయ్యలేనింగ. ఒక్క కలరేస్తే ఏం బావుంటది. కలర్స్ అన్నీ ఉంటే మంచిగుంటది ముగ్గు. నేను నా ముగ్గుకి నేనే దిష్టి పెట్టుకుంటున్నా అనమాట. చాలా మంచిగొచ్చిందనేసి. ఇంగ ముగ్గేయడం అయిపోయిందా, ఇంగ గిన్నెలన్నీ బయటకేసేసుకొని, ఇంగ మా పాప ఇల్లు తూడ్చేసింది. నేనైతే గిన్నెలు కడిగేస్తున్నా. గిన్నెలన్నీ దబదబా కడిగేసుకోవాలి. నిన్న చాలా గిన్నెలు దుప్పట్లు ఆరలేవని చెప్పినా కదా! దుప్పట్లన్నీ బయటేసేసిన మళ్ళీ. ఇంగ ఇవాళ అన్నీ ఆరిపోతాయి. అన్నీ మడత పెట్టేసుకోవాలి. అసలు బీరువా సదురుకోవాలి. బీరువా అయితే చాలా రోజులైతుంది సదరక. ఎప్పుడన్నా ఇంటికాడ ఉన్నప్పుడు సదిరేస్తా. ఇప్పుడు కాదు. ఇంకా ఫ్రిడ్జ్ ఉంది కడిగి తూడ్చాలి ఫ్రిడ్జ్‌ని. ఆ ఫ్రిడ్జ్ పని ఇప్పుడు కాదు. ఎప్పుడన్నా హాలిడే ఉన్నప్పుడు.
పండుగ వస్తేనే పండుగలాగానే లేదు నాకైతే. ఫుల్లు పని చేసేసుకొని నిన్నంతా ఇల్లు దులిపేసుకొని ఇల్లు తుడిచేసుకొని అస్సలు చెప్పొద్దు. చెప్తుంటేనే చెప్పొద్దు అన్నట్టుంది నాకు. అంత అలసిపోయింది పోయి. ఇవాళ పండుగ అన్నట్టే లేదు. పొద్దున్నే లేసి ఇంట్లో పనులన్నీ చేసేసుకొని మా అమ్మ కష్టం ఇప్పుడు నాకు తెలుస్తుంది అనుకోవాలి. చిన్నగా ఉన్నప్పుడు మంచిగా పండుగ వస్తుందంటే ఎగురుకుంటూ మమ్మీ అవి చేయవా, మురుకులు చేయవా, అప్పాలు చేయవా, కర్జికాయలు చేయవా అని అడుగుతుంటిమి. మేము కర్జికాయలు అనకపోతుంటిమి, గర్జలు అంటుంటిమి అనమాట. ఇది పాలమూరు మా ఊర్లో, మా అత్తమ్మ వాళ్ళ ఊర్లో ఇది భోగి స్పెషల్. రాత్రి నా కొడుకుతోనైతే ఏమంటారు సద్దలు కొనుక్కొని పిండి పట్టించుకొని రా అని క్యాన్ ఇచ్చిన. అట్లే చిక్కుడుగాయ, నల్ల నువ్వులు, నూనె లేదు ఇంట్లోకి, నూనె ప్యాకెట్, ఇంకా పెసర్లు తీసుకురారా గుగ్గిళ్ళు వేసుకుంటామంటే సరే అని తీసుకొచ్చిండు. మా ఆయనకు తెలియకుండా మా ఆయననేమో బెండకాయ, టమాటాలు, కొత్తిమీర, ఒక నిమ్మకాయ పట్టుకొచ్చేసిండు. ఇది నైటే వీడియో తీసి పెట్టుకున్నా, ఇప్పుడు పెడుతున్నా. ఇంకా పెసర్లేమో నైటే నానబెట్టేసుకున్నా. ఒకసారి కడిగేసి నీళ్ళు వంపి మళ్ళీ నీళ్ళు పోసిన. మీరేమో కామెంట్ చేయకండి నీళ్ళు పోయలేవు కడగలేవు అనేసి. మీకు వీడియో మట్టుకే తీసి పెట్టుకున్నా అట్లా. ఇంకా తర్వాత చిక్కుడుకాయ కూడా మొత్తం కోసేసుకున్నా నైట్. ఇంకా పొద్దున్నే ఇప్పుడు ముగ్గు అయితే వేసేసుకుని గిన్నెలు అయితే కడిగేసుకొని స్నానం అయితే అయిపోయింది నాది. స్నానం చేసినాకనే వంట చేయాలి. ఎందుకంటే దేవునికి పెడతాం కదా. మాట్లాడుతుంటే ఎక్కిళ్ళు వచ్చేస్తున్నాయి. ఎవరు దలుచుకుంటుండ్రో తిట్టుకుంటుండ్రో నాకైతే అర్థమవుతలేదు. ఇంకా రాత్రి చిక్కుడుకాయ కోసేసుకున్నా. ఇంకా 2 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు, కొత్తిమీర కట్ట అయితే కడిగేసుకున్నా. ఉల్లిగడ్డలు అయితే దీంట్లో లేవు. తర్వాత చిక్కుడుకాయ అంతా కడిగిన తర్వాత కడుక్కున్నా. మొన్న ఒక ఆమె కూడా కామెంట్ చేసింది ఉల్లిగడ్డలు కడగలేవు అక్క అనేసి. ఫస్టే ఉల్లిగడ్డలు కడిగేస్తా, కోసిన తర్వాత కడగను మళ్ళీ నేను. అందుకని ఇంకా చిక్కుడుకాయ అంతా కడిగేసుకొని గిన్నెలోకి అయితే వేసేసుకున్నాక పొయ్యి మీద అయితే పెట్టేసుకోవాలి. ఇంకా దాంట్లోకి ఉల్లిగడ్డ, టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, నూనె అన్నీ వేసేసి అన్నీ మిక్స్ చేసేసేయాలి. కలిపేసుకొని సిమ్లో పెట్టేస్తా. అప్పటి వరకు పెసర్లు ఉడికిపోయినాయి, రొట్టెలు కూడా చేసేసిన. కొంచెం లేట్ ఉడికిన కూర మాత్రం సూపర్ అవుతుంది. నాకైతే అట్లా చేయడమే ఇష్టం. ఎందుకంటే అదొకటి ఇదొకటి వేసుకుంటూ ఉంటే నాకు అసలు నచ్చదు. ఇంకా ఇట్లా ఉల్లిగడ్డలు, టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకుంటా. అప్పుడప్పుడు మధ్యలో 2-3 సార్లు కలపాలంతే. కలిపినామంటే కూర మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది. నేను ఈ మధ్య టైం లేక కుక్కర్లో పెట్టేస్తున్నా. అసలు కుక్కర్లో అస్సలు టేస్ట్ ఉండదు. ఇట్లా వండితేనే టేస్ట్ ఉంటుంది. ఇంకా మా పిల్లలకు ఫ్రై లాగానే ఉండాలి. కొంచెం వాటర్ వేస్తా అంటే చారు అవుతుందని తినరు. ఇంకా కూరగాయలు అన్నీ అట్లనే వండుతా. పప్పు, టమాటా చారు ఇట్లా అన్నీ ఉంటే తింటారు కానీ కూరగాయలు మాత్రమే తినరు. ఇంకా పెసర్లు అయితే ఒక విజిల్కి మెత్తగా అయిపోయినాయి తెలుసా. ఇంకా నేను ఇంకొక విజిల్ పెడదాం అనుకున్నా. ఏమో ఉడికితే మళ్ళీ ఇంకొక విజిల్ పెట్టవచ్చు అని తీసిన. లేకుంటే మెదడు పేస్ట్ అయిపోతుండే. ఇప్పటికే ఉడికిపోయినాయి అనమాట. ఇంకా వాటర్ తీసేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి వేసేసుకొని కొంచెం కరివేపాకు, ఒక పచ్చిమిరపకాయ, జీలకర్ర వల్ల వేసేసి తాలింపు అయితే పెట్టేసిన. చాలా రోజులైంది గుగ్గిళ్ళు తినక. గుగ్గిళ్ళే అంటారా మీరు? పెసర్లు అని కూడా నేను గుగ్గిళ్ళే అంట. చాలా బాగుంటాయి పెసర్లు, గుగ్గిళ్ళు, బెబ్బర్లు అన్నిటినీ గుగ్గిళ్ళే అంటారు అనుకుంటా. శనగల కూర కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య శనగల కూర చేసుకుంటలేము. చేస్తా ఏమన్నా అనుకుంటే చేద్దామని అనుకుంటా కానీ ఇంకా షాప్కి పోయినప్పుడు అవి కనిపించినప్పుడే తీసుకొచ్చేది. నేను అనుకున్నప్పుడే అనుకుంటా, మళ్ళీ మర్చిపోతా. ఇంకా ఉల్లిగడ్డ ఒక్కటి వేయలేను. 2 ఉల్లిగడ్డలు ఉంటే కూరలకే అయిపోయినాయి. అందుకే ఉల్లిగడ్డలు ఏమి వేయలే. ఉల్లిగడ్డ వేస్తే కూడా కొంచెం టేస్ట్ ఉంటుంది. ఇంకా మంచిగా తాలింపు అయితే పెట్టేసి కలిపేసుకున్నాం. కెమెరా ఉందని అవతలకి కలుపుతున్నా. నా చేయి పక్కకే ఉంది ఫోన్. ఇంకా అవతలకి కలిపేసుకున్నాను అనమాట. ఇంకా పెంక అయితే పెట్టేసుకుంటా. ఇంకా వేడి నీళ్ళు కాసుకుంటున్న పిండిలోకి. ఇది జొన్న పిండిలాగా లేదు. సంవత్సరం అవుతుంది కదా చేయక. కొంచెం మెత్తగా అయిపోతుంది రొట్టె. ఎట్లా అంటే చపాతీ పిండిలాగా అనుకోండి. చపాతీ పిండి అనక బియ్యం పిండిలాగా. ఇంకా నల్ల నువ్వులు అయితే వేసేసుకుంటున్నా. పిండి తీసేసుకొని నల్ల నువ్వులు వేసుకొని బాగా కలిపేసుకుంటా. ఫస్ట్ నాకు తెలియకుండా నేను నువ్వులు రొట్టెలు చేసిన తర్వాత రొట్టె మీద అద్దేసి రొట్టెలు చేస్తుంటే ఒకసారి మా అత్తమ్మ చేస్తుంటే ఇట్లా చూసిన. ఇంకా అప్పటి నుంచి నేను కూడా పిండిలో వేసి కలుపుతున్నాను అనమాట. ఎందుకు ఇట్లా చేస్తారో నాకు కూడా తెలియదు. ఇక్కడ సైడ్ అందరూ అట్లనే చేస్తారు. నల్ల నువ్వులు వేసేసి ఇట్లా సద్దలు రొట్టెలు చేసుకుంటారు. మళ్ళీ
ఇప్పుడు నువ్వుల పొడి కొట్టి కూడా చిక్కుడుకాయ కూరలు వేయాలి. ఎంతవరకు మాట్లాడినా కూడా అర్థమవుతలేదు. మధ్యలోనే బంద్ చేసిన. మా ఆయన వచ్చేసరికి ఇంకా ఫోన్ బంద్ చేసిన. ఇంకా మా ఆయన అయితే మళ్ళీ ఇప్పుడు బయటికి పోయిండనమాట. అంటే పండుకున్నాడు ఇంతకు ముందుకు. అందుకని ఇంకా రొట్టెల పిండి అయితే నువ్వులేసి పిండి విసుక్కున్నా కదా, ఇంక ఇట్లా సేమ్ జొన్న పిండి ఎట్లా పిసుకుంటామో అట్లనే కలుపుకోవాలి. ఇంకా రొట్టెలు అయితే అందరికీ తల 2 2 వచ్చేటట్టు 8 రొట్టెలకు పిండి పిసికినా అనమాట. దాంట్లోకేనే ఇంకా మళ్ళీ చిన్న చిన్నగా దేవునికి చేసి పెట్టాలి. చిన్న చిన్నగా అంటే ఇంక 2 3 ఒక్కటే పెడతా దేవునికి. ఇంక ఒక్క రొట్టె దాంట్లోకి 3 రొట్టెలు చిన్న చిన్నగా చేసిన అనమాట. ఇది స్పీడ్ మోషన్లో పెట్టేసిన. లెంత్ ఎక్కువ అయిపోతే మళ్ళీ మీరు చూస్తారో చూడరో అనేసి. మొన్న ఒక అన్ననో అక్కనో చెప్పిన కదా 20 మినిట్స్ వరకు పెట్టు అని చెప్పిండ్రు. కానీ ఏమో మీరు చూస్తారో చూడరో అని మళ్ళీ స్పీడ్ మోషన్లో పెట్టేసిన. మీరైతే నా వీడియోస్ కొంచెం చూసి ఒక లైక్ చేసేయండి అబ్బా. మంచిగా ఉంటాయి నా వీడియోస్. అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా మీరు నాకు చెప్పొచ్చు. నేను అన్నీ కరెక్ట్ చేసుకుంటా. ఇప్పుడే నేర్చుకుంటున్నా. మా వాడేమో సంక్రాంతికి వచ్చిండు కదా, తంబేలు చేయడం కూడా నేర్పించిండు అనమాట. ఇంకా రొట్టెలు అయితే చేసేస్తున్నా. ఎందుకో దమ్మొచ్చేస్తుంది, ఎక్కిళ్ళు వచ్చేస్తున్నాయి. ఎవరు తిట్టుకుంటున్నారో అర్థమవుతలేదు. మధ్యలోకి మళ్ళీ ఆపేసిన కదా. ఇంకా రొట్టెలు అయితే చేసేసిన. రొట్టెలు చేసిన తర్వాత గుగ్గిలు కూడా అయిపోయినాయి. ఇంకా కూర అయితే అయిపోవచ్చింది. ఇంకా నువ్వులు దంచేసి ఏమంటారో నల్ల నువ్వులు కొంచెం పెంక మీద వేపేసుకోవాలి. కానీ వేపలేను, ఇప్పటికే మస్తు లేట్ అయింది. పూజ తొందరగా చేసేద్దామనేసి ఇంక అట్లనే దంచేసిన. అయినా కూడా కూర అస్సలు ఇవాళ మిగలలేదు తెలుసా. ఇంకా సాయంత్రంకి ఏం వండాలో ఏమో మళ్ళీ. ఇప్పుడంతా సాయంత్రమే ఎడిటింగ్ చేస్తున్నా. నిన్నటి వీడియో కూడా ఇప్పుడే ఎడిటింగ్ చేసుకున్నా. ఇవాళ అసలు పెట్టలే. నిన్న పని అంతా అట్లనే ఉండే. ఇవాళ పొద్దులేసి నుంచి ఒకటే పని. ఇంకా మధ్యాహ్నం తిని కొంచెం సేపు కూర్చొని అది ఇది అన్నీ కలిపి ఎడిటింగ్ చేసుకునే వరకు ఇప్పుడు సాయంత్రం అయింది. ఇంకా కూర అయితే సూపర్ అయింది. రొట్టెలు కూడా సూపర్ అయినాయి అనమాట. ఇంకా కూరలకి నువ్వులైతే దంచేసుకొని వేసేసుకోవాలి. అవును, మీది ఏ ఊరు? మీది ఊరు సైడ్ ఏం స్పెషల్? ఈ సంక్రాంతికి ఎక్కువ ఆంధ్ర సైడ్ అయితే అరిసెలు చేస్తారు అనుకుంటా నేను. అందుకే ఎక్కువ అరిసెల వీడియోలే వస్తాయి. మా ఇంట్లో ఎవ్వరు తినరు. నాకు తినాలనిపించినా ఎవ్వరు చేసి పెట్టరు కాదు, ఎవరైనా చేస్తే ఎక్కువ తింటా కరెక్టే. కానీ నేను చేసిన తినలేను. ఒకటి 2 3 అంతే. ఎవరైనా చేసి పెడితే బాగా తింటా. అయినా పిల్లలు తింటే చేయాలనిపిస్తుంది. మా వాళ్ళు ఎట్లా తెలుసా, ఒక్క పూట చేసిన రోజే మళ్ళీ ఆ రోజు పూటకే తింటారు, తర్వాత మళ్ళీ తినరు. ఇంకా చిక్కుడుకాయ కూర అయితే అయిపోవచ్చింది. ఇంకా నల్ల నువ్వులు అయితే దంచేసుకొని మిక్సీ పడదాం అనుకున్నా. కొంచెమే ఉన్నాయి కదా నువ్వులు, ఇంకా దంచేద్దాంలే కచ్చబచ్చ అనేసి కచ్చబచ్చ దంచేసిన. ఎక్కువ పౌడర్ కూడా ఏం చేయలేను. ఎందుకంటే నల్ల నువ్వులు ఎందుకు తింటారో నాకు కూడా అర్థం కాదు. ఈ సద్ద రొట్టెలు ఎందుకు తింటారో కూడా నాకు అర్థం కాదు. నాకు తెలిస్తే మీకు చెప్పేదాన్ని. ఇంకా ఒక చిన్న రొట్టె, గుగ్గిళ్ళు, చిక్కుడుకాయ కూర వేసేసుకున్న కటోర్లకి. ఇప్పుడు పూజ అయితే చేసేసి దేవునికి అయితే పెట్టేయాలన్నమాట. దేవునికి పెట్టిన ఈ రొట్టె అట్లనే దాపెట్టుకోవాలంట మళ్ళీ సంవత్సరం వరకు. అట్లనే ఉంటే మంచిదంట. కానీ ఎందుకో తెలియదు, కానీ ఎండిపోయి మంచిగానే ఉంటుంది. బూజు గుట్ట ఏం పట్టదు. ఇంకా బయటికి వచ్చేసి పక్కకు పెట్టేసుకున్నా. అది పక్కకు పెట్టేసుకొని బయటకు వచ్చేసి గొబ్బెమ్మలు అయితే చేసేసుకుంటున్నా. ఇంకా ఏమంటారు, నా కొడుకుకి గరిక తీసుకురాపోరా, పువ్వులు ఏం లేవు అంటే గరిక అయితే తీసుకొచ్చిండు. దీనిలోకి నవధాన్యాలు ఉంటే పొయ్యాలి. చక్కెర, ఏమంటారు రేగిపండ్లు, ఇవన్నీ ఈడ ఏం అమ్మరు. పోవాలంటే మా ఆయన ఏం లేడు, బయటికి దందకు పోయిండు కదా. ఇంకా నిన్న కూడా నేను దందకేడ పోయినా, మా ఆయననేమో బయటికి పోయినుండే పని మీద, నైట్ వచ్చినుండే. ఇంకా తెచ్చుకోవాలి అనమాట. దొరికితే రేపు గుట్ట, లేకుంటే లేదు. ఇంకా ఉన్నాయి వేసేసుకోవాలి. ఇంకా బియ్యంలో బియ్యం ఉన్నాయి కదా, అవి కలిపేసేసుకొని వేసేసిన. పప్పులు కూడా ఏం ఎక్కువ లేవు. అవును, కందిపప్పు శనగపప్పు ఉన్నాయి, మర్చిపోయినా. రేపు కలుపుతాలండి అన్నీ. ఇంకా పసుపు కుంకుమ వేసేసుకొని గొబ్బెమ్మలకి గరిక అయితే పెట్టేసుకున్నా. ఇంకా ముగ్గులో అయితే పసుపు కుంకుమ వేసేసి ఇవైతే పెట్టేయాలి. రేపు కలర్ వేస్తా కదా, ఏదన్నా మంచి ముగ్గు వెతుక్కోవాలి ఫోన్లో యూట్యూబ్లో. ఇప్పుడు పొద్దునేసిన ముగ్గు కూడా పొద్దున మా ఆయన దంద పోయినాకనే చెప్పినా కదా, ముగ్గు ఒక్కసారి 2 సార్లు 15 చుక్కల ముగ్గులు చూపియండి అని ఫోన్లో యూట్యూబ్లో కొట్టేస్తే ఇంకా 15 చుక్కల ముగ్గులు చూపించిండ్రు. అందులో ఇది నచ్చింది.
అవును. మీకు ముగ్గు నచ్చిందో లేదో ఒకసారి కామెంట్ చేయండి. ముందు అడిగినా మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నా. నాకైతే నచ్చింది. అప్పుడే ఎండ్ అయిపోతుంది. పూజ లేట్ అయిపోతది గదా అనేసి అప్పటికి 10:30 అయింది. నేను తినేసరికి 11 అయింది. ముగ్గు మాత్రం బాగుంది గదా! కలర్స్ ఏస్తే ఇంకా మంచిగుండేది. కానీ లేవు. ఇవాళ తెప్పించుకోవాలి సాయంత్రం. మా ఆయనతోనన్నా, మా బాబుతోనన్నా. నా కొడుకొస్తే ఏం పర్వాలేదు అన్నీ తెచ్చిపెడతాడు. కానీ పైసలు మాత్రమే ఇయ్యాలి వానికి. మా ఆయనకేమో పైసలు ఆయననే పెట్టి తెస్తాడు. కానీ మా ఆయన టైంకి ఉంటే తీసుకొస్తాడు. అయినా ఎక్కువ తీసుకురాడనమాట సరిపోయేటట్టు. ముగ్గయితే బాగుంది కదా! ఇంక దేవునికి దీపం అయితే ముట్టిచ్చేసుకున్నా అనమాట. గొబ్బెమ్మలు పెట్టేసిన తర్వాత వాకిలి మొత్తం కలొచ్చేసింది. ఇంకా నాకు కూడా ఆకలైతుంది. మా పిల్లలు కూడా వేసేసినా అనమాట. ఇద్దో పెసర్లు, చుక్కుడుకాయ కూర, సద్ది రొట్టె. అరే! వీడియో పెట్టుకున్నా నా నెత్తి కనిపిస్తలేదు. నా తలకాయ సగం కనిపిస్తుంది, సగం కనిపిస్తలేదు. తెలవకుండా అట్లనే తినేస్తున్నా. బ్యాక్ కెమెరా పెట్టేసుకున్నా కదా! నా ఫోన్ మళ్ళీ రిపేర్కి వచ్చిందండి. నాకైతే భయమవుతుంది. ఫోన్ ఉంటుందో పోతుందో, నా వీడియోలు ఎక్కడ పెట్టుకోవాలో ఏమో అనేసి. దేవుడా ఏం చేస్తావో ఏమో అన్నట్టు మళ్ళీ పోయి మంచిగా కనిపిస్తున్నానా లేదా అని మళ్ళీ పెట్టుకున్నా. అప్పటికి కొంచెం నెత్తి మళ్ళీ పోయింది. మీరేమంటారు? నెత్తి అంటారా, తల అంటారా? మేమైతే నెత్తి అంట. అప్పుడప్పుడు వచ్చేస్తుంది అట్లనే. తల కొంచెం ఎంటికలు ఏం కనిపిస్తలేవు కదా. ఇంకా కడుపు నిండా తిన్నా. సూపర్ ఉన్నాయి. పెసర్లు ఉడకబెట్టుకొని ఇట్లా గుగ్గిళ్ళు వేసుకొని తిన్నాక చాలా రోజులు అవుతుంది. ఏదేమైనా సంక్రాంతికి భోగికి అయితే కంపల్సరీ ఇట్లనే ఉంటుంది మా ఇంట్లో.